నమస్కారం అండి. నేను డాక్టర్ గాయత్రి, డిఎంహెచ్ఓ సంగారెడ్డి. మనము 26/6/2024 రోజు జాతీయ నులిపురుగుల దినోత్సవంని జరుపుకుంటున్నాము. ఆ రోజు మనము 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ తినిపించాలి. సో దాని గురించి మన సంగారెడ్డి డిస్టిక్లో 4,05,207 పిల్లల్ని గుర్తించాము. వాళ్ళందరికీ కూడా ఆ రోజు మనము టాబ్లెట్ను అందజేస్తాము. దీనికి గాను మనము 1వ సంవత్సరం నుంచి 2వ సంవత్సరానికి పిల్లలకు సగం టాబ్లెట్ని క్రష్ చేసి వేస్తాము. అలాగే 2, 3వ సంవత్సరం పిల్లలకు ఒక టాబ్లెట్ని క్రష్ చేసి వేస్తాము. 3వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం పిల్లలందరికీ కూడా మనము ఒక టాబ్లెట్ చప్పరించమని చెప్తాము. దీనికి గాను మనకు ప్రతి స్కూల్లో, అంగన్వాడీ స్కూల్స్లో ఉన్న పిల్లలకి కూడా, తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి అందరికీ, తర్వాత జూనియర్ కాలేజ్, ప్రైవేటు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలందరూ కూడా ఆ రోజు తప్పకుండా ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మనము సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటాము. అది ఎందుకంటే మనం తినే ఆహారంలో మనకు కనిపించని పురుగులు, నూలి పురుగులు అంటాము. అవి మనము కూరగాయలు చేసినప్పుడు సరిగా కడగకపోవడం వల్ల, ఉడకకపోవడం వల్ల, ఇలాంటి సందర్భాలలో మనకు వాటర్ వల్ల ఏదైనా మళ్ళీ కలిసిపోయిన వల్ల మనకు రావచ్చు. దానివల్ల మనకు తెలియకుండా తింటాము కాబట్టి అవి మన కడుపులోకి వెళ్ళేసేసేసి మనం తిన్న ఆహారంని కూడా అవి తినేసేసేసి మనకు రక్తము అవ్వకుండా చేస్తాయి, రక్తం లేకుండా చేస్తాయి. అలాగే అవి తినడం వల్ల మనకు రక్తం లేకపోవడం వల్ల పిల్లల ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా వాళ్ళకు మెదడు కూడా అంత ఎక్కువ మందగిస్తుంది. కాబట్టి వాళ్ళు చదవడంలో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఉంటారు. కాబట్టి ఆడుకోకపోవడం, తొందరగా అలసిపోవడం, ఇట్లాంటి లక్షణాలు కూడా కనబరుస్తారు. కాబట్టి తప్పకుండా మనము ఈ ఆల్బెండజోల్ను సంవత్సరానికి 2 సార్లు తప్పకుండా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. కావున మనము 26/6/2024 రోజు అందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు సిక్ ఉన్నా కానీ, జ్వరం వచ్చినా కానీ, లేదా ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ, ఆ రోజు అక్కడ లేకపోయినా కానీ, అందరికీ కూడా మనము మళ్ళీ 27వ తారీఖు రోజు మాపప్ పెడుతున్నాం. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో తప్పకుండా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.